యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచన భాగం చదవండమ్మా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, మీకు దొరకటం లేదు. నరహత్య చేయుదురు మత్సర పడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడగకపోవటం వలన మీకేమీ దొరకదు. చాలండి. ఇక్కడ 4వ అధ్యాయం 2వ వచన భాగంలో దైవజనుడైన యాకోబు ఒక పరిస్థితిని గురించి ఎత్తి చూపిస్తున్నాడు. దేవుని బిడ్డల జీవితాల్లో కొరతను చూశాడు. వాళ్ళు ఆశపడటం కనపడుతుంది, కానీ వాళ్ళు ఆశపడింది దొరకటం లేదు. వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ కోసము, ఒక ఆశీర్వాదకరమైన జీవితం జీవించటం కోసము నరహత్య కూడా చేయడానికి పూనుకుంటున్నారు, ఇంకా రకరకాలైన విషయాలు చేయడానికి పూనుకుంటున్నారు, కానీ వారు ఆశించిన ఫలితాలు వారికి దొరకటం లేదు. సంఘమంతా ఏంటి మేము ఆశపడుతున్నాము, ఆఖరికి తప్పుదోవల్లో కూడా వెళ్ళైనా సరే మనము ఏదైనా సంపాదించుకుందాం అనుకుంటే ఏంటి మనకి ఆటంకముగా ఉన్నది, ఏంటి మనల్ని ఆపుతుంది? నేను కొన్ని వారాల క్రితం చెప్పా, యేసుక్రీస్తు పునాది రాయిగా ఉంటాడు, అలాగే అడ్డు బండగా ఉంటాడు. చూసారా, ఇక్కడ వీళ్ళు ఆశిస్తున్నారు, దొరకటం లేదు. నరహత్య చేస్తారు, మత్సర పడతారంట. ఇంకోటి ఏంటంట, పోట్లాడతారు కానీ యుద్ధము చేస్తారు కానీ వీరు ఏమి సంపాదించుకోలేరంట. కారణం ఏంటి? దేవుని అడగనందున. సో అంటే దేవుని యొద్దకు రాకుండా, దేవునితో ఒక సరైన సహవాసం లేకుండా ఉండటం వలన వీళ్ళు ఆశపడుతున్నారు, పోట్లాడుతున్నారు, చేయాల్సిన ప్రతి పని చేస్తున్నారు మానవ ప్రయత్నంగా. బట్ స్టిల్ దే ఆర్ సీయింగ్ ఫెయిల్యూర్స్ ఇన్ ద లైఫ్. అయినను వారి జీవితాల్లో వారు ఓటములు చూస్తున్నారు. 2వ వచనంలో వారి ఓటమికి కారణం ఏంటంటే ప్రార్థన చేయకపోవటం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు 3వ వచనము చదువుతాము. 3వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు 3వ వచనంలో ఏమంటున్నారు? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. చూడండి, 2వ వచనములో ఎందుకు దొరకటం లేదంటే ప్రార్థన చేయటం లేదు కాబట్టి దొరకటం లేదు. 3వ వచనములో ఎందుకు దొరకటం లేదంట? మరలా చదువుదామా వచనం. 3వ వచనము, మీరు అడిగినను ఈవెన్ దో యు ఆస్క్, even though you pray, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకోవటానికి దురుద్దేశముతో అడుగుదురు కనుక. సదుద్దేశం లేదంట, మంచి ఉద్దేశం కలిగి అడగటం లేదంట. ఏంటంటే దురుద్దేశముతో అడుగుతున్నారు కాబట్టి మీకేమీ దొరకటం లేదు. ఈ ఉదయకాల సమయంలో నేను చెప్తున్నానమ్మా, ప్రార్థన చేస్తున్నాం మనమంతా. బట్ వాట్ ఆర్ యువర్ మోటివ్స్? నీ ఉద్దేశాలు ఏంటి? దేవుడు తన వాక్యంలో చెబుతున్నాడు, ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడండి అని చెప్తున్నాడు. బట్ అయినప్పటికీ ఒక కండిషన్ పెడుతున్నాడు. ఏంటంటే మీరు దురుద్దేశముతో అడిగితే, ఇంకా దాన్ని విడమర్చి ఒక మాటలో చెప్పాలంటే మీరు మీకోసము అడుగుతున్నారు. మీరు మీ భోగముల నిమిత్తం, అంటే మీ గురించి మీకోసం ఆలోచిస్తున్నారు, మీకోసం అడుగుతున్నారు. కానీ ఒక స్వార్థము కనపడుతుంది, కానీ ఇతరుల గురించిన ఆలోచన లేకపోవటము ప్రభు చూస్తున్నాడు. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెబుతున్నానమ్మా, చాలా జాగ్రత్తగా నా మాట వినండి. మీరు మీ తలంపుల్లో కేవలం మీ గురించి ఆలోచిస్తూ ఒక స్వార్థపూరితమైన తలంపులు కలిగి మీరు ప్రార్థన చేస్తున్నట్లయితే, నో మ్యాటర్ నువ్వు రోజుకి 8 గంటలు ప్రార్థన చేసినా నీ స్వార్థము నీ ప్రార్థనకు జవాబు రానివ్వకుండా ఆటంకపడుతుంది. అర్థమవుతుందా నా మాటలు? మరలా చదువు. 3వ వచనము, మీరు అడిగినను. చూసారా, అందరు చెప్పండి ఆ మాట. నేను అడిగినా కూడా మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై, కేవలం నా కోసము. నువ్వు ఒక 10 ప్రార్థనలు చేస్తున్నావమ్మా, ఒక 10 ప్రార్థనల్లో కనీసము ఒక 3 ప్రార్థనలైనా ఇతరుల కొరకు నువ్వు అడగకపోతుంటే, లేదా కనీసం ఒక 5 ప్రార్థనలైన ఇతరుల గురించిన ఆలోచన నీకు లేకపోతుంటే, దేవుడు ఆ ప్రార్థనలన్నీ చూసి వీడు చేసే ప్రతి ప్రార్థన కేవలం వీడి కుటుంబం, ఈమె కుటుంబం. ఏంటి అసలు పక్కనోళ్ళ గురించి కూడా చింత ఉండదా? పక్కనోళ్ళ గురించిన ఆలోచన ఉండదా? పక్కనోళ్ళకి సహాయపడదామన్న తలంపు ఉండదా? ఇటువంటి ఒక స్వార్థపూరితమైన వాళ్ళకి నేను కార్యము చేయాలని
ప్రభు చేయనే చేయడు. ఎందుకంటే మనం ప్రభువుని పోలి నడుచుకోవాలని ఒక ఖచ్చితమైన ఆజ్ఞ మనకుందమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చింది తన కోసమా? కాదు. తను చనిపోయింది తన కోసమా? కాదు. తను తిరిగి లేచింది తన కోసమా? కాదు. ఒక నిస్వార్థపూరితమైన సేవను చేసి ఒక మాదిరిని మనకు చూపించి ప్రభువు పరలోకానికి వెళ్ళిపోతే, ఆ ప్రభువును పోలి నడుచుకోవాల్సిన సంఘము స్వార్థముగా బ్రతకటం ఆరంభమైంది. వారి స్వార్థము వలన వారికి ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటంటే, వారు ప్రార్థనలు చేస్తున్నా కానీ వారికి ఏమీ దొరకటం లేదు. ఎంత ప్రార్థన చేస్తున్నా ఏం జరగటం లేదేంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు, వ్యాకుల పడుతున్నారు. దైవజనుడు సమాధానం చెప్తున్నారు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము ఏంటంట, మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై, మీ కోసము వినియోగించుకోవటం కోసము దురుద్దేశముతో అడుగుదురు. చూసారు అంటే బహుశా ఈ ఆ సంఘం అంతా ఒక ఆర్థిక సంబంధమైన బ్రేక్ త్రూ కోసం అడుగుతుందేమో, ఒక ఫినాన్షియల్ బ్రేక్ త్రూ కోసం అడుగుతుందేమో. ప్రభు ఒక ఆర్థిక సంబంధమైన బ్రేక్ త్రూ వీళ్ళు అడుగుతున్నారు కదా అని చూస్తే ప్రతి ఒక్కడు డబ్బులు అడుగుతున్నారు. దేని కొరకు అడుగుతున్నారంటే, నేను ఫలానది కొనుక్కోవాలి, నేను ఫలానది చేసుకోవాలి, నాకు ఫలానది కావాలి. సంఘంలో ఏ ఒక్కరు ప్రభు నీవు నన్ను దీవిస్తే నేను ఫలానా వ్యక్తిని దీవిస్తాను, నీవు నన్ను దీవిస్తే నేను ఫలానా వ్యక్తిని ఈ విధముగా ఆశీర్వదిస్తాను అన్న యొక్క ఆలోచన సంఘములకు లేకపోవటం చూచి ప్రభు వారికి జవాబులు ఇవ్వటం ఆపేశారు. కానీ దైవజనుడు చెప్తున్నాడు, ప్రార్థనకి ఎందుకు జవాబులు రావటం లేదో. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ఇక్కడున్న ఎవరైనా మేము ప్రార్థన చేస్తున్నా కూడా జవాబులు రావటం లేదు, మేము ఆశించినంత ఫలితాలు మాకు రావటం లేదు అంటే, చెక్ యువర్ హార్ట్స్, మీ హృదయాన్ని సరిచేసుకోండి. స్వార్థము అనేది నీకుందా? ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఈ రోజుల్లో లోకం ఏం నేర్పిస్తుందంటే, పక్కనోడు గురించి కాదు, ఉండేదే ఒక జీవితము, నీకోసం నువ్వు బ్రతకాలి అని చెప్పేసి స్వార్థాన్ని మనుషుల్లోకి ఎక్కిస్తుంది లోకము. కానీ వాక్యమేమో నిస్వార్థముగా బ్రతకాలని చెబుతున్నది. ఈ రోజున నువ్వు ఏ స్వరము వింటున్నావు? ఒకవేళ నిజముగా నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ, నీ వైపు నువ్వు ఆలోచించుకుంటూ, నీ కుటుంబం మాత్రమే నీకు 24 గంటలు ఆలోచనలు మెదులుతుందంటే, దానిని దేవుడు స్వార్థం కింద పరిగణిస్తాడని చెప్పకనే చెప్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. సంగమా, స్వార్థపూరితమైన ఆలోచన లేదా స్వార్థముతో నిండిన హృదయము ప్రార్థనలకు జవాబులు రానివ్వదు. పక్కనోళ్ళకి మాట చెప్పండి, స్వార్థముతో నిండిన హృదయము జవాబులు రానివ్వదని చెప్పండి. అర్థమైందా? హల్లెలూయా. సో పోయిన వారము మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పాను? వాక్యము లేని ప్రార్థన జవాబును రానివ్వదు. ఈ వారం ఏం చెప్తున్నాను? రెండో పాయింట్, స్వార్థముతో కూడిన హృదయం ఉండటం వలన ప్రార్థనకు జవాబులు రావు. ఇప్పుడు మూడో విషయం మాట్లాడతాను. పేతురు రాసిన మొదటి పత్రిక వెళ్ళండి అమ్మా, 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మూడవ అధ్యాయము తెరిచారా? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. అటువలనే పురుషులారా, అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. జ్ఞానము చొప్పు. చూడండి, మరలా ఆ వచనము చదువుదాము. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, నీ భార్య నీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. భార్యను ఏం చేయాలంట? సన్మానించి. ఇక్కడ భార్య మాత్రమే కాదమ్మా, నేను చెప్తున్నాను, ప్రభువు మనకు అనుగ్రహించిన దాన్ని ఇక్కడ పేతురు భార్యను ఉద్దేశించాడు. కానీ నేనేమంటానంటే, ప్రభు దగ్గర నుంచి నీకు వచ్చిన ప్రతి ఆశీర్వాదం గురించి నేను మాట్లాడతాను. కేవలం భార్య గురించో లేదా భర్త గురించో నేను మాట్లాడను. ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్, ప్రతిదీ దేవుని దగ్గర నుంచి ఏదైతే పొందుకున్నావో, అది చిన్నదవని పెద్దదవని,
దానిని సన్మానించాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. దేవుడి ద్వారా నీకు అనుగ్రహింపబడిన దాన్ని నీవు సన్మానించకుండా ఉండినట్లయితే నీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుతుందని వాక్యం స్పష్టముగా చెబుతుంది. మరలా చదువుదాం, ఆ వచ్చిన భాగమే అందరము చదువుదాం. అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీకు కలిగిన వాటిని మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని. చూడండి, భార్య ఏంటంటే బలహీనం అంట, దేవుడిచ్చింది ఏంటి? బలహీనమైనది. కొన్ని ఆశీర్వాదాలు మనం పొందుకున్నప్పుడు నేను అడిగింది ఇది కాదు కదా, దేవుడు ఏంటి ఇది ఇచ్చాడు. ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం అడుగుతాం, ఒక మంచి ఆదాయం కావాలని అడుగుదాం. ఫర్ సపోజ్ అనుకుందాం, ₹1,00,000 ఆదాయం కావాలి ప్రతి నెల అంటాము. కానీ దేవుడు ఏమి ఇచ్చాడు? 30,000 ఇచ్చాడు అనుకుందాం. నేను అడిగింది ఏంటి? దేవుడు ఇచ్చింది ఏంటి? ఓవర్ నైట్లో స్వస్థత పొందుకోవాలనుకుందాం, దేవుడు క్రమక్రమంగా స్వస్థపరుద్దాం అని చెప్పి ముందు నొప్పి తగ్గించాడు. కొద్ది రోజుల తర్వాత వాపు తగ్గిద్దాం అనుకున్నాడు. ఇంకొద్ది రోజుల తర్వాత మెడిసిన్ మార్పిచ్చి ఇంకొక మెడిసిన్ రాయించిన తర్వాత తీద్దాం అనుకున్నాడు. ప్రభువు నీ జీవితంలో చేసే కొన్ని కార్యాలు బలహీనమైనవి, నీవు ఆశించినవి ఉండవు. కానీ ఈవెన్ దో దానిని నువ్వు సన్మానించాలి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా, నీ యొద్ద ఉన్న దాన్ని నువ్వు సన్మానించకపోతే నువ్వు అడుగుతున్న దానిని ఏ విధముగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు? నీ పక్కన ఉన్న భార్యను నువ్వు సన్మానించకపోతే నీ ప్రార్థనలో ఏం చేస్తాం మనం? అది కావాలయ్యా, ఇది కావాలని, ఇదేగా మన ప్రార్థన ఉండేది. నీ పక్కన ఉన్న దానిని, నీ యొద్ద ఉన్న దానిని నువ్వు సన్మానించకుండా ఏదో కావాలని అడుగుతుంటే దేవుడు ఏ విధంగా నీకు అనుగ్రహిస్తాడు? ప్రభు ఆత్మ లేదా ప్రభు యొక్క హృదయం ఏమని ఆలోచిస్తుందో తెలుసా? ఆల్రెడీ ఇచ్చిన దాన్నే వీడు సరిగ్గా సన్మానించడం లేదు, ఇంక ఇవ్వాల్సింది ఇచ్చాను అనుకున్నా దాన్ని మాత్రం ఏం చక్కగా చూసుకుంటాడంటారు. నా మాటలు అర్థమవుతున్నాయా? నీ యొద్ద ఉన్న దాన్ని సన్మానించకపోతే నీ ప్రార్థనకి ఏమైందంట? మరలా చదవమ్మా. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలిగిద్దంట. పక్కన వాళ్ళకి చెప్పు, నీ యొద్ద ఉన్న దానిని లేదా నువ్వు ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితాన్ని నువ్వు సన్మానించకపోతే నీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుతుందని చెప్పు పక్కన వాళ్ళకి. హల్లెలూయా. చాలామంది వాళ్ళు చేస్తున్న ఉద్యోగం బట్టో, వాళ్ళ కుటుంబ పరిస్థితిని బట్టో, లేదంటే వాళ్ళకి దేవుడిచ్చిన రిలేషన్షిప్స్ని బట్టి ఒక సాటిస్ఫాక్షన్ లేకపోవటం వల్ల, అసంతృప్తితో ఉండటం వలన దేవుడు ఇచ్చిన దాన్ని సన్మానించరు, ఆనర్ చేయరు. నేను చెప్తున్నానమ్మా, ఆనరింగ్ ఇస్ ఎ కింగ్డమ్ కల్చర్. దేవుని రాజ్య యొక్క భాష, దేవుని రాజ్య యొక్క సంస్కృతి ఏంటంటే గణపరచుకోవటమే. అది దేవుణ్ణి గణపరచాలి, ఇతరులను గణపరచాలా, కుటుంబాన్ని గణపరచాలా. మనము అనుభవిస్తున్న ప్రతి దానిని గణపరచడం అనేది మన సంస్కృతిగా మనం మార్చుకోవాలి. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా. ఏం జాబ్ చేస్తున్నా? ఏం జాబ్ లేండి. ఏమో డబ్బు ఆదాయంతో ఏం వస్తుందండి? అది కూడా లేక ఎంతమంది ఉన్నారు బయట? ఏమో బాగున్నట్టు ఏం బాగుంటాం లేండి. అసలు అది కూడా లేకుండా బెడ్ రిడన్ మీద ఎంతమంది ఉన్నారు? ఆ కొద్దిపాటి ఆరోగ్యం కోసం ఎంతమంది పరితపిస్తూ ఉంటారు ఐసీయూలో ఉన్నాను అడగండి, బాగుంది కదా నీకు అంటే ఆడంటాడు ఎప్పుడెప్పుడు బయటకు వద్దామని అంటాడు. ఇంకా వాడిని కనుక ఒక 3 రోజులు 4 రోజుల నుంచి పీకేసుకుని బయటకు వస్తారు చాలామంది. ఎందుకు? ఆ సౌండ్ టీక్ 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 అని వస్తూ ఉంటుంది. ఆ సౌండ్ భలే ఇరిటేషన్ ఉంటుంది. నాకు ఎవరికైనా హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయాలంటే వాళ్ళకేమో నాకు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ టీక్ 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 అని ఆ సౌండ్ ఎందుకు ఒకలాగా ఇది వస్తుంది నాకు. అసలు ప్రార్థనకు జవాబు ఎందుకు రాదు? ఎందుకు కొన్ని ప్రార్థనలు దేవుడు జవాబు ఇవ్వడు అంటే 3వ కారణము, నీ జీవితంలో నీకు ఉన్నదాన్ని నీవు సన్మానించకపోతే. అంటే గాడ్ విల్ చెక్ ఇన్ ఎవ్రీ ఏరియా. ప్రతి విషయాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. నీకు ఇవ్వబడిన స్నేహితులను నువ్వు ఎట్లా చూస్తున్నావు? నీకు ఇవ్వబడిన సంఘ సహవాసాన్ని నువ్వు ఎట్లా చూస్తున్నావు? నీకు ఇవ్వబడిన ఆత్మీయ తండ్రిని ఎలా చూస్తున్నావు? నీ కుటుంబంలో ఉన్న నీ కడుపును పుట్టిన వాళ్ళు లేదంటే నీ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నావు?
సన్మానించడం అంటే నా ఉద్దేశం ఏంటంటే క్రియల ద్వారా కాదమ్మా సన్మానించడం అంటే నీ యాటిట్యూడు నీ హృదయం లోపల ఉండాలి. నేను 2 వారాల క్రితం మినిస్ట్రీ టీం వాళ్ళతో మీటింగ్ పెట్టా చర్చ్లో. వాళ్ళతో నేను మాట్లాడిన మాట ఇదే. ఏమన్నానంటే నీ క్రియలు నీకు ఎప్పుడు ఫలాన్ని ఇవ్వవు, నీ క్రియల వెనకున్న నీ ఉద్దేశం నీకు ఫలాన్ని ఇస్తుంది అని చెప్పాను. చాలామంది పరిచర్య చేస్తూ ఉంటారు బయట, చాలా సంఘాల్లో సంఘ కాపర్లు పరిచర్య చేస్తూ ఉంటారు, ఫలవంతమైన పరిచర్య చేయరు. నేను అదే చెప్పాను మినిస్ట్రీ టీం వాళ్ళతో, మీరు కూడా పరిచర్య చేస్తున్నారు, బట్ నీ పరిచర్య నీకు ఫలాన్ని ఇస్తుందా అని అడిగా. అందరం క్రియలు చేస్తామమ్మా, కానీ ఎందుకు అందరూ దీవించబడరంటే ఆ క్రియల వెనకున్న హృదయాన్ని దేవుడు చూస్తాడు. ద యాటిట్యూడ్ బిహైండ్ యువర్ వర్క్. లోపల ద్వేషం పెట్టుకుని దండేయటం చాలా ఈజీ, దండేస్తారు. లోపల ఎప్పుడో జరిగిన దాన్ని మనసులో పెట్టేసేసుకొని అది అలాగే హృదయంలో పెట్టుకొని పైకి మాత్రం వందనాలన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా చెప్తారు చాలామంది. సంగమ నేను చెప్తున్నానమ్మా, నీ క్రియల్ని బట్టి దేవుడు ఎప్పుడు నీకు జవాబునివ్వడు. నీ క్రియల వెనుకున్న ఉద్దేశం, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, నరుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు కానీ యెహోవా హృదయములను లక్ష్య పెడతా ఉంటాడు. నీ భార్యను సన్మానించు, లేదా నీ భర్తను సన్మానించు, లేదంటే నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెలను, నీ తల్లిదండ్రులు సన్మానించడం అంటే ప్రతిరోజు మార్నింగ్ ఐ లవ్ యూ అని చెప్పటం కాదు, ప్రతిరోజు ఇంకోటి చేయటం కాదు. వాళ్ళ గురించి నీ హృదయంలో కలిగిన భావన ఏంటి? ప్రేమ ఒక్కటే సరిపోదు, ఆనర్, సన్మానం. చదవండి, ఆ మాట చదవండి. అక్కడ ప్రేమ అని అన్నాడా? నీ భార్య బలహీనమైన ఘటమని ఎంచి ప్రేమించి అన్నాడా? ఏమన్నాడు? సన్మానం ఎవరిని చేస్తాం మనం? ఘనమైన వాళ్ళని చేస్తాం. ఫాదర్స్ డేకి చేస్తారుగా, పుట్టినరోజుకి చేస్తారుగా. ఎందుకు? గనుడు, మా పాస్టర్ గారు గనుడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే అసలు ఎవరిని సన్మానించాలంటే భార్య బలహీనమైన ఘటమని తెలిసి కూడా నువ్వు సన్మానించు అంటున్నాడు. అంటే నీ యొద్ద ఉన్నది నీకు సరిపడనిది అయినా కానీ, నీ శాలరీ నీకు సరిపడనిది అయినా కానీ, నీ ఉద్యోగం నీకు సరిపడనిది అయినా కానీ, నీ ఆరోగ్యం నీకు సరిపడనిది అయినా కానీ, వాట్ ఎవర్ ఏదైతే సరిపడదో అని అనుకుంటున్నావో దానిని ఇంకా ఎక్కువగా సన్మానించాలంటున్నాడు. అలా కాకుండా దానిని చులకనగా చూసుకోవటమో, లేదంటే ఆ వ్యక్తి వెళ్ళిపోయాక మాట్లాడుకోవటమో, లేదంటే ఆ వ్యక్తి కళ్ళ ఎదుట ఉన్నా కానీ లోపల మాట్లాడుకోవటము, ఇవన్నీ ఉంటుంది చూస్తావా? అవన్నీ ప్రభు చూస్తాడు. ఆ రాత్రి, ఆ నెక్స్ట్ రోజు ఎప్పుడో నీకు ఒక చిన్న కొరత ఏర్పడుతుంది, ప్రార్థన చేసుకుందాం కూర్చుంటావు, ప్రభు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు, నీ ప్రార్థన అభ్యంతరపరుస్తూ ఉంటుంది. మరలా చదువుదామా వచ్చిన మరలా. అటువలే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు నీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. బలహీనం కూడా కాదంటే కొన్ని సంబంధాలు ఎట్లుంటాయి అంటే ఎక్కువ బలహీనమైనవి. అంటే ఇట్టంటే తెగిపోతాయి చూసావా? వీక్ పీపుల్, ఏమాత్రం నీకు ఉపయోగపడని ఎక్కువ బలహీనమైన ఘటమనించి భార్యను సన్మానించు. ప్రేమించడం కాదు, ఏంటంటే సన్మానం. అమ్మ, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ తండ్రి, సంఘ సహవాసం, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగు పొరుగువారు, నో మ్యాటర్, నువ్వు ఈ భూమి మీద కలిసిన ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు సన్మానించాల్సిందే. నేను ఆ మధ్యలో ఒక వ్యాపారస్తుడితో నేను మాట్లాడుతూ ఉన్నాను. హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నా. అతని మాటల్లో అతని యొక్క పార్ట్నర్స్ని దూషిస్తూ మాట్లాడుతున్నాడు. నాకు సరే సూట్ అవ్వరండి అది నేను మాట్లాడుతున్నప్పుడు అప్పుడే ఈ వచనం గురించి ఆలోచన కలిగి నాకుంది. నేను ఆ వ్యక్తితో చెప్పిన మాట ఈరోజు మీకు కూడా చెప్తున్నానమ్మా. ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ డోర్. ప్రతి వ్యక్తిని ఒక ద్వారంగా చూడటం నేర్చుకో. వ్యక్తిని వ్యక్తిలాగా చూడమాక. నీ ఆశీర్వాదానికి, నీ అభివృద్ధికి ప్రతి వ్యక్తి ఒక ద్వారంలాగా ఎప్పుడైతే నువ్వు చూస్తావో, ఆ వ్యక్తిని నువ్వు సన్మానిస్తావు, ఆ వ్యక్తి మీద ఉన్న కృప నీ జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. ఎవ్రీ మ్యాన్ ఈజ్ అ డోర్. ఏ వ్యక్తిని మనం తృణీకరించడానికి వీల్లేదు. ఎవరికి తెలుసు? దావీదుని కుటుంబం తృణీకరించింది, కానీ అదే దావీదు రాజై కూర్చున్నాడు.
వీ డోంట్ నో టుమారో, మనకి రేపటి దినం అనేది మనకి తెలియదు కాబట్టి ఎవరిని తృణీకరించమాక. బట్ హియర్ మై వర్డ్స్, మార్క్ మై వర్డ్స్, నా మాటలకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యక్తి ఒక ద్వారములు అంటాడు మన భవిష్యత్తుకి. 7 బిలియన్ పీపుల్ ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళందరినీ నీకు స్నేహితులుగా చేయలేదుగా దేవుడు. నీ ప్యాట్లోనే ఒక 500 మంది ఉన్నారు, వాళ్ళందరూ నీకు స్నేహితులు కాదుగా. కానీ కొంతమంది ఉన్నారు చూస్తావా, దేవుడు వాంటెడ్లీ పెట్టారు ఆ చుట్టూ. నువ్వేం చేయాలంటే ప్రతి వ్యక్తిని ఒక ద్వారంలాగా చూచి ముందుకెళ్ళాలి. అది సన్మానించు. హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పి ఎవ్రీ మ్యాన్ ఈజ్ అ డోర్ ఫర్ యూ అని చెప్పి పక్కన వాళ్ళకి. ప్రతి వ్యక్తి నీకు ఒక ద్వారం అంటాడని చెప్పు పక్కన వాళ్ళకి. కాబట్టి సన్మానించు అని చెప్పు. అర్థమవుతున్నాయి నా మాటలు? తిట్టుకోమాక. నీ బాసుని తిట్టుకోవటం, నీ కింద వాళ్ళని తిట్టుకోవటం, నీ పక్కన వాళ్ళని తిట్టుకోవటం, అందరినీ తిట్టుకోవటం. అందరినీ సన్మానించు. రేపటి రోజున నీ జీవితంలో జరిగే ఏదో ఒక విషయంలో నీ తిట్టుకునే వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అడగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఆ టైంలో నీకు వెళ్ళటం నీకే మొహం చెల్లుబాటు అవ్వదు. నువ్వు సరే వెళ్ళి అడిగినా కానీ వాడికి ఏంటంటే ఎట్లా అనుకునేవాడు నా గురించి, ఇప్పుడు వచ్చాడు నా దగ్గరికి అంటాడు. అదే మొదటి నుంచి నీకు సన్మానం అన్న వైఖరి ఉంటే, మొదటి నుంచి నువ్వు పక్కనుండి ఆనర్ చేసే ఆ యొక్క స్వభావం నీకుంటే, నువ్వు అడగకపోయినా వాడే వచ్చి నీకు మేలు చేస్తాడు. నిజమా కాదా? మేము దేవుణ్ణి సన్మానిస్తామండి. సన్మానకర్తలారా, సో నెంబర్ 1, ప్రార్థనకి ఎందుకు జవాబు రాదంటే వాక్యము లేని ప్రార్థన, లేదంటే ప్రవచనము లేని ప్రార్థనకి జవాబు రాదు. నెంబర్ 2, ఎందుకు ప్రార్థనకి జవాబు రాదంటే స్వార్థముతో నిండిన హృదయం ఉంటే ప్రార్థనకి జవాబు రాదు. నెంబర్ 3, ఎందుకు ప్రార్థనకి జవాబు రాదు? సన్మానం అన్న వైఖరి నీలో లేకపోతే ప్రార్థనకి జవాబులు రావు. ఇప్పుడు నెంబర్ 4, పేతురు రాసిన 2వ పత్రిక వెళ్ళండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవమ్మా. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా, మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన ఏంటంట? అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని, జీవానికి అంటే జీవితానికి, ఆత్మీయ జీవితానికి, భక్తి కంటే ఆత్మీయ జీవితానికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నాడు. చూడండి, మరలా అదే చదువుదాం, మరలా ఆ మాటలే చదువుదాము. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచి రక్షించుకున్నాడు. వీఆర్ సేవ్డ్. మనల్ని పిలిచాడు, సంఘంలోకి చేర్చాడు, రక్షణ ఇచ్చాడు, మారు మనసు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏంటంట? మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలంట. అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావాల్సిన వాటిని దయచేస్తాడు. అనుభవ జ్ఞానము, దాని గురించి నేను మాట్లాడతాను. ఒక అనుభవ జ్ఞానం. నేను సముద్రానికి వెళ్ళాను అనుకోమ్మా, నాకు సముద్రం మీద ఒక జ్ఞానం ఉంది. సముద్రము యొక్క వాతావరణం నా ఒంటికి పడదు. నేను అందుకే బ్యాప్టిజం ఎక్కడైనా కాలువలు వేస్తాను, ఎక్కడో రేర్ కేసెస్లో సముద్రంలో వేస్తాను. ఎందుకంటే సముద్రం యొక్క వాతావరణం నా చర్మానికి పడదు, పగిలిపోతుంది నా చర్మం. ఇంకా దానిలోంచి తేరుకోవడానికి నాకు కొద్ది ఇది పడుతుంది. ఇప్పుడు సముద్రం గురించి నువ్వు నన్ను అడిగితే నా అనుభవం ఏంటి అంటే, నేను సముద్రంలోకి వెళ్ళిన ప్రతిసారి అది నా శరీరాన్ని పాడు చేస్తుంది, నా చర్మాన్ని పాడు చేస్తుంది. అదొక అనుభవం నాకు. ఆ అనుభవం మూలంగా నాకు ఒక జ్ఞానం ఏర్పడింది. ఏంటంటే సముద్రము నా ఒంటికి పడదు అని చెప్పేసి. అర్థమవుతుంది? అనుభవ జ్ఞానం అంటే అదేదో పెద్ద మాట అనుకోమాకండి. అనుభవ జ్ఞానం అంటే ఏంటంటే ఒకదాన్ని నువ్వు అనుభవించి తెలుసుకున్న ఒక సత్యం ఉంటుంది చూస్తావా, అది. ఇప్పుడు ఆ సముద్రం అందరికి పడిద్ది, మళ్ళీ నీకు పడుతుంది. కొంతమంది సముద్రం చూస్తే దూకి లేచి అసలు మామూలుగా యోనా నేనే అయితే ఎంత బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా, మనలను పిలిచిన వాని గూర్చిన
అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేస్తాను. అనుభవ జ్ఞానం మూలముగా జీవితానికి భక్తికిని కావాల్సిన వాటిని దయచేస్తాడంట. అనుభవ జ్ఞానం అంటే చెప్పే కదా, ఇప్పుడు నాకు సముద్రం మీద ఒక అనుభవ జ్ఞానం ఉంది. నన్ను అడిగితే నేను చెప్తా, సముద్రము నా ఒంటికి పడదంట. సముద్రము నా ఒంటికి కీడు చేస్తుంది, నా మొహం పాడవుతుంది, నా చేతులు పాడైపోతాయి ఉంటాయి. ఆ యొక్క వాతావరణం నాకు సెట్ కాదు, ఆ నీళ్లు నాకు సెట్ కాదు. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఈ పాయింట్లోకి వస్తే ఆయన దైవశక్తి జీవముకు భక్తికి కావాల్సిన వాటిని అనుభవ జ్ఞానం మూలముగా దయచేస్తాడు. దీనినే మనవాడుక భాషలో చెప్పాలంటే సహవాసం. దేవుడితో ఒక అనుభవాలు ఎప్పుడు వస్తాయి? నీకు సహవాసం ఉంటేనే ఏర్పడుతుంది. దేవునితో సరైన సహవాసము లేని వాళ్ళు ఎప్పుడూ ఏమీ పొందుకోలేరని చెప్తాను నేనైతే ఖచ్చితంగా. వారు ఆశించినట్టు వారి జీవితం ఉండదు. ఎందుకు సంఘానికి రండి, ఎందుకు ప్రార్థనలో కూర్చోండి, ఎందుకు బైబిల్ చదువుకోండి, ఎందుకు దేవుడు లేదా సంఘంలో ఉన్న కార్యక్రమాలన్నింటిలో పాలుపంపులు ఉందంటే ఇదంతా నేను ఏం చేస్తుందంటే దేవుడితో నీ సహవాసాన్ని బలపరుస్తూ ఉంటుంది. ఈ రోజున అపవాది అనేటోడు క్రైస్తవ్యాన్ని ఏం చేశాడంటే ఇండివిజువల్ క్రిస్టియానిటీని బాగా లేపాడు. ఇండివిజువల్కి నాకు ఎవ్వడు చెప్పాల్సిన అవసరం, నేను ఇంట్లో కూర్చొని వింటాను. ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో నువ్వు పాలుపంపులు పొందుతున్నప్పుడు ఒక్కొక్క మెట్టు దేవుని దగ్గర అవుతూ ఉంటావు. నీ సహవాసము బలపడుతుంది. నీ సహవాసం ఎప్పుడైతే బలపడుతూ ఉంటుందో నీ సహవాసాన్ని బట్టే దేవుడు ఏమంటున్నాడంటే, చదువుతావా మాట మరలా, మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా. పిలిచిన వాణ్ణి గూర్చిన, చూసారా, పిలిచిన వాడి గురించిన అనుభవ జ్ఞానము. మీ ఆయన గురించిన అనుభవ జ్ఞానం కాదు, మీ భార్య గురించిన అనుభవ జ్ఞానం కాదు, నీ ఇంట్లో నాకు వాడి గురించి బాగా తెలుసు అంటారు చూసావా, వాళ్ళ అనుభవ జ్ఞానం కాదు. వాడి గురించి నీకు బాగా తెలుసు, ఆమె గురించి నీకు బాగా తెలుసు అన్నప్పుడు నేనైతే దేవుడి గురించి ఎంత బాగా తెలుసు చెప్పు అంట. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నీ జీవితానికి నీ భక్తికి కావాల్సిన వాటిని సంపూర్ణముగా దయచేయలేడు. నీకు సంపూర్ణముగా ఎవరు అనుగ్రహిస్తారు అంటే నీ జీవితానికి కావాల్సిన వాటన్నిటిని, అదే విధముగా భక్తికి కావాల్సిన వాటన్నిటిని అంటే దేవుడు మాత్రమే. ఆ దేవుడు ఇదిగో ఇక్కడ ఒక కండిషన్ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది చదవమ్మా. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావాల్సిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నది. చూసారా? సో ఇప్పుడు ఈ సహవాసంలో ఎట్లా వృద్ధి అవ్వాలో కూడా నేను మాట్లాడతానమ్మా. ఎందుకంటే సహవాసం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ హౌ టు గ్రో ఇన్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. కంటిన్యూ చేయమ్మా. దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అయినా యేసుక్రీస్తును గూర్చినట్టు అయినా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించుగాక. 2 చోట్ల అనుభవ జ్ఞానం ఉంది. మొదటిసారి అనుభవ జ్ఞానం మూలముగా జీవమునకును భక్తికి కావాల్సిన వాటిని దయచేస్తాడంట. రెండవసారి అనుభవ జ్ఞానం మూలముగా ఏం జరిగిద్దంట? కృపయు సమాధానము విస్తరించబడుతుంది అంటున్నాడు. అక్కడ ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. కృపయు సమాధానము కలుగుతుంది అనలేదు, అక్కడ విస్తరించబడుతుంది అంటున్నాడు. ఎప్పుడు కలిగిద్ది, ఎప్పుడు విస్తరించబడింది అంటే, నువ్వు రక్షణ పొందినప్పుడు చూసావా, యేసుక్రీస్తు నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు నీకు రక్షణ అనుగ్రహిస్తాడు చూసావా, అప్పుడే నీకు కృప అనుగ్రహించాడు. అప్పుడే నీకు దేవునితో సమాధానం అనుగ్రహించాడు. లోకముని నీ నుంచి తీసేసి దేవునితో సమాధానం అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు కృపను సమాధానము పొందుకున్న నీవు దాన్ని విస్తరించుకోవాలి, వృద్ధి చేయాలి. రక్షణ పొందినప్పుడు ఏ కృప అయితే పొందుకున్నావో అదే కృపను పెట్టుకొని నీ లైఫ్ను ముందుకు తీసుకుని వెళ్ళకూడదు కూడా. నీ మీద ఉన్నబడిన కృప, నీకు ఇవ్వబడిన ఆ యొక్క సమాధానమును విస్తరింప చేసుకోవాలన్నా కూడా
కావాల్సింది ఏంటంట అనుభవ జ్ఞానము. మరలా చదవండమ్మా వచ్చినమ్మా, చాలా ఇండెప్త్ రెవల్యూషన్ ఉంటుంది అందులో. చదువు, మరలా చదవమ్మా. తన మహిమను బట్టి, తన గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవముకును భక్తికిని కావాల్సిన వాటన్నిటిని దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా, దేవుని గూర్చి మన ప్రభు అయిన యేసును క్రీస్తును గూర్చి అనుభవ జ్ఞానము వలన, అనుభవ జ్ఞానమూలముగా మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. సమాధానం ఏమవుతుందంట? విస్తరించునుగాక, విస్తరించబడుతుంది, అభివృద్ధి చెందుద్ది. ఎంతమందికి మీ మీద ఉన్న కృప అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది మీకు ఇవ్వబడిన ఆ యొక్క సమాధానం అన్న వరమును అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారు? ద ఓన్లీ వే, దేవునితో నీ సహవాసము అభివృద్ధి చేసుకును. జీవముకు భక్తికి కావాల్సిన వాటిని నీకు దయచేస్తాడు. ఎప్పుడు అంటే సహవాసం ఉంటేనే. కృపా సమాధానం ఎప్పుడు విస్తరించబడిద్దంటే సహవాసం మూలంగానే.